పబ్లిక్ ట్రాఫిక్ రూల్స్ పాటియాలని మస్తు తిప్పలబడతారు పోలీసులు. రోడ్ల మీద మైక్ సెట్టింగులు పెట్టి చెప్తా అంటారు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు పెడుతున్నారు. సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలు, లీడర్లతోని పబ్లిసిటీ ఇప్పిస్తారు. ఈ నడుమ సోషల్ మీడియాను కూడా బాగానే వాడుకుంటారులా. ఎట్లా చేసినా రూల్స్ కంట్రోల్ తప్పుతురని ఈ కొత్తగా ఉపాయం చేస్తున్నారు. అమ్మో, యమధర్మరాజు బండెక్కి నెత్తికి షిప్ప పెట్టుకోనోళ్ళ పని పడుతందుకు వచ్చిండు. హెల్మెట్ పెట్టుకోనోళ్ళ బండ అప్పుడు వెనక కూర్చుండు. నెత్తికి చిప్ప పెడతావా, యమపురికి టికెట్ ఇమ్మంటావా అని బుగులు పట్టిస్తుండు. ఒకరిద్దరిని కాదు, చాలా మందే ఉన్నారు పో. అగో కోట్ల సెక్షన్లు, రూల్స్ మాట్లాడే లాయర్లు రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ పాటియకుంటే ఎట్లా సార్లు? గీ అన్న చూడురి, యమ్ముడొచ్చి బండి మీద కూర్చుంటే కానీ హెల్మెట్ గుర్తుకు రాలే. బండ్ల దాచిపెట్టిండు ముద్దుగా, నెత్తికి పెట్టుకుంటే అరిగిపోతుంది అనుకుంటేమో మరి. గీ అన్న కూడా అంతే, బండి ముంగడ తలిగిచ్చిండు. తలకాయకు పెట్టుకుంటే నా అందం ఎవ్వరికి కనబడదనుకున్నట్టున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు చేపించారు ఇట్లా. చలాన్లు రాస్తే, కేసులు పెడితే ఈననోళ్ళు యముడేశం కట్టించి చెప్తే ఇంటారు అనుకున్నారా సార్లు? మీ ఆపచ్చన కాకుంటే